వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మధుసూదన్ శర్మ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ఎమ్మెల్యేపై మరింత విమర్శ చేయడం, ప్రజాప్రతినిధిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలని ఎస్టీఆర్ చేయాలని ఆదోని భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజున ఆదోనిలో ఒక సంచలనమైనటువంటి వార్త. ఈనాడు పత్రికలో మెయిన్ పేజీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఒక వార్త రావడం జరిగింది. ఆదోనిలో జగనన్న కాలనీలో భూ కుంభకోణం జరిగింది, దాంట్లో అక్రమాలు జరిగాయి, అందులో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు కూడా ఉన్నాడు, వాళ్ళ అనుచరులు ఉన్నారని చెప్పి సాక్షాత్ పేపర్లలో వచ్చేది. ఈ బీజేపీ నాయకుల యొక్క ఆరోపణలు కాదు, బీజేపీ వాళ్ళు చేసినటువంటి నిందలు కాదు, ఇది సాక్షాత్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు ప్రకారంగా మాట్లాడిందే తప్ప వేరే కాదు. అటువంటి విషయము, అంత పెద్ద విషయం రాష్ట్రంలో సంచలనాత్మకమైతే దాన్ని పరిశీలించడానికి మా ఎమ్మెల్యే గారు జగనన్న కాలనీకి వెళ్ళి అక్కడ కట్టినటువంటి ఇళ్లన్నింటిని చూసి వాటిని పరిశీలించి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళ కుటుంబము ఈ విధమైనటువంటి అన్యాయం చేసింది, అక్రమం చేసింది, రైతుల ఖాతాల నుంచి డబ్బులు దోచుకున్నారు, రైతులకు అన్యాయం జరిగింది, తప్పకుండా దీన్ని ఇంకా ముందు విచారణ వేగవంతం చేసి ఖచ్చితంగా ప్రతి రూపాయి రైతులకు కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది నిన్న జరిగినటువంటి విషయం. ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో చూసినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే పాదసారథి గారి పైన వీరేసినటువంటి వ్యక్తి మేము చంపడానికి సిద్ధం, చావడానికి సిద్ధం అంటూ బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం వైసీపీ వాళ్ళకు ఉందా లేదా నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఆరోపణలు వస్తే ప్రత్యారోపణలు చేయండి, లేదా రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ విమర్శ చేయండి, చెప్పడానికి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హింసకు ప్రతిహింసకు తావులేదు రాజకీయాల్లో. అటువంటి పరిస్థితుల్లో మీ కార్యకర్త సంప్రదాయం చెల్లిస్తే మీరు ఖండించకపోవడం. వైసీపీ నాయకులు నిన్న పొద్దున మా ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తే మధ్యాహ్నం లోపలనే ఒకరేమో భీమా సర్కిల్లో ఛాలెంజ్ చేస్తాడు ఒక ఆయనేమో దీన్ని అంత చూస్తానంటాడు. మరి మీకు అంత దోషం వచ్చి మీరు సమాధానం చెప్పినప్పుడు ఈరోజు ఒక కార్యకర్త, ఒక వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధమని ఒక వీడియో రిలీజ్ చేస్తే దానిపైన ఇంతవరకు మాజీ ఎమ్మెల్యే కానీ వారి అనుచరులు కానీ ఇటువంటి రాజకీయాల్లో ఇటువంటి చేయకూడదు, ఇది తప్పు, మా కార్యకర్త చేసిన ఇది తప్పే, మేము తప్పకుండా వాటిని ఖండిస్తాం, వాటికి మేము తప్పకుండా తగినది అదే విధంగా బుద్ధి చెప్తామన్న మాట మీరు మాట్లాడకుండా ఆ వీడియోను సంపాదన వ్యక్తి ఇంకా కొంతమంది వ్యక్తులు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అదే అదే వీడియోలు వేస్తూ ఉన్నారంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు రప్ప అనేటువంటి కార్యక్రమాన్ని ఆదోళన కూడా కొనసాగిస్తామని చెప్తే సాగదని చెప్పి ఈ సందర్భంగా ఈ వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు.